Uh, okay, let us start. So actually, marginal analysis chapter lo మనం up to seller buy so special orders గానీ buyer outsource గానీ in-house గానీ or seller for the process గానీ or keep or drop గానీ ఇలాంటి డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి ఏంటని చూసాం. So let us start the limiting factor or a bottleneck or contribution per unit of limiting factor. అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ లిమిటింగ్ ఫ్యాక్టర్? సో లిమిటింగ్ ఫ్యాక్టర్ మీన్స్ సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ నెక్ అని ఎంత ఎలా వచ్చింది, లిమిటింగ్ ఫ్యాక్టర్ అని ఎలా వచ్చింది అంటే, సో ఇఫ్ యూ టేక్ దిస్ ఇస్ అ బాటిల్, సో సార్ యాక్చువల్లీ మన వాటర్ ఫ్లోని ఈ పర్టికులర్ బాటిల్ నెక్ అనేది అక్కడ నేరోగా లేకపోతే ఏమవుతుంది, ఇలా ఉందనుకోండి, ఇప్పుడు వాటర్ తాగేటప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా ఇలా మొహం మీద పడిపోతాయి, మొహం మీద. ఈ నేరో నెక్ ఏం చేస్తుంది, స్లో డౌన్ చేస్తుంది వాటర్ని ఏం చేస్తుంది, స్లో డౌన్ చేస్తుంది ఇలా నేరోగా పెడితే. అందుకనే ప్రతి బాటిల్కి మ్యాక్సిమం అక్కడ ఎంతో కొంత నేరోనెస్ అనేది పెడతారు మౌత్. సో దీన్నే ఎందుకు సార్ అది అంటే, ఇప్పుడు మరి ఇది ఫ్యాక్టరీలో ఎలా అప్లై చేస్తారంటే, ఇప్పుడు నా ప్రొడక్షన్ ఎంత పడితే అంత నేను చేయలేను ప్రొడక్షన్. సో ఐ కాంట్ ప్రొడ్యూస్, ఒక నిమిషం, ఐ కాంట్ ప్రొడ్యూస్. సో ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ అనేది నేను ప్రొడ్యూస్ చేయలేను. ఎందుకంటే సార్ ఈవెన్ దో నాకు ఎంత 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే స్ట్రెంగ్త్ నా దగ్గర ఉన్నా, డబ్బులు నా దగ్గర ఉన్నా, మనీ నా దగ్గర ఉన్నా, బట్ అన్ని రిసోర్సెస్ ఉంటేనే నేను ప్రొడక్షన్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్డర్ వచ్చింది 5000 యూనిట్స్ ఆర్డర్ వచ్చింది. 5000 యూనిట్స్ ఆర్డర్ వచ్చింది. సో 5000 యూనిట్స్ ఆర్డర్ వచ్చింది. ఇది ప్రొడక్షన్ ఉంది. ఈ ప్రొడక్షన్ 5000 యూనిట్స్ ఆర్డర్ వచ్చింది. సార్ ఈ ప్రొడక్షన్ చేయాలి అనుకుంటున్నాను, కానీ రా మెటీరియల్ నాకు ఎంత మాత్రమే ఉంది సార్ అంటే 2000 ఉంది రా మెటీరియల్. నన్ను 5000 యూనిట్స్ చేయకుండా లేబర్ నాకు ఉన్నారు, మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ నాకు రా మెటీరియల్ అవైలబుల్గా లేదు. రా మెటీరియల్ ఎంత మాత్రమే అవైలబుల్గా ఉంది సార్ అంటే, సో 2000 యూనిట్స్. అంటే నేను ఎన్ని యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను, 2000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను. 2000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను. రా మెటీరియల్ 2000 యూనిట్స్ ఉంది, 2000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను కదా సార్. ఇప్పుడు నన్ను లిమిట్ చేసేది, నన్ను స్లో డౌన్ చేసేది ఏంటి సార్ అంటే రా మెటీరియల్, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్. సో రా మెటీరియల్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్. రా మెటీరియల్ ఈజ్ మై బాటిల్ నెక్. సో ఇలాంటప్పుడు మనం ఎలా డెసిషన్ తీసుకోవాలి సో అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అలా లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం డెసిషన్స్ ఎలా చేస్తాం, లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మన డెసిషన్ మేకింగ్ ఎలా చేస్తాం అనేది ఈ కాన్సెప్ట్. సార్ ఈ కాన్సెప్ట్లో మనం ఫస్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ కంపెనీ ఎబిలిటీ టు మీట్ ద డిమాండ్ ఈజ్ లిమిటెడ్ ఆర్ స్టాప్డ్ బై సమ్ ఫ్యాక్టర్. సో వాట్ ఎవర్ ది డిమాండ్ వీ షుడ్ మీట్ అది స్టాప్ చేస్తుంది ఫ్యాక్టర్స్. ఏంటి సార్ దోస్ ఫ్యాక్టర్స్? ఎగ్జాంపుల్స్ ఆఫ్ రా మెటీరియల్, లేబర్ అవర్స్, మిషన్ అవర్స్, ఏదైనా అవ్వచ్చు. సో కంపల్సరీ రా మెటీరియల్ ఉండాలని లేదు. ఇట్ మే బి రా మెటీరియల్, ఇట్ మే బి లేబర్ అవర్, ఇట్ మే బి మిషన్ అవర్, రైట్? సో డెసిషన్ మేకింగ్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ప్రొడక్ట్, ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది డెసిషన్ మేకింగ్? సింగిల్ ప్రొడక్ట్ అయితే వెరీ సింపుల్. ఆల్ ది లిమిటెడ్ రిసోర్స్ టు బి ప్రొడ్యూస్డ్ టు యూజ్ దట్ మెటీరియల్ ఆర్ ప్రొడక్ట్, ఆల్ ది లిమిటెడ్ రిసోర్సెస్ టు దట్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో, ఆల్ లిమిటెడ్ రిసోర్స్ టు దట్ ప్రొడక్ట్ అన్ని ఆ పర్టికులర్ దేనికి యూజ్ చేయాలి సార్? ఆ సింగిల్ ప్రొడక్ట్కే యూజ్ చేయాలి. అదే మీకు ప్రాబ్లం వచ్చేది ఎక్కడ సార్ అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్. యూజ్ ద లిమిటెడ్ రిసోర్స్ టు ది ప్రొడక్ట్ విచ్ గివ్స్ ద మాక్సిమం కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో దేనికి యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ప్రోడక్ట్ మాత్రమే ఉంది అనుకోండి, ఏకే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏబిసి3 ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో ఏబిసి3 ప్రొడక్ట్స్కి మనం రా మెటీరియల్ దేనికి అలోకేట్ చేయాలి అంటే సింపుల్ అమ్మా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎక్కడైతే నాకు మాక్సిమం కాంట్రిబ్యూషన్ వస్తుందో దానికి ఇస్తాను. కానీ మాక్సిమం కాంట్రిబ్యూషన్ అనేది పర్ లిమిట్ అంటే రా మెటీరియల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసి కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఇవ్వచ్చు. అందుకనే రా మెటీరియల్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్. కాబట్టి లిమిటింగ్ ఫ్యాక్టర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఇచ్చడం వల్ల ఎంతవరకు అది కరెక్ట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది నాన్న, 100 కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, 50 కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, ఇది 40 కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, అంతా కరెక్టే. 100 ఇస్తుంది కదా అని చెప్పేసి ఏ సెలెక్ట్ చేశాను అనుకోండి, అది రా మెటీరియల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. దానివల్ల 100 అని ఎక్కువ ఐటమ్స్ నేను ఏ ప్రొడ్యూస్ చేయను, 2-3 ఐటమ్స్ ప్రొడ్యూస్ చేస్తాను, నాకు 200 వస్తుంది. సో అందుకని ఏం చెప్తాడంటే కాంట్రిబ్యూషన్ చూడొద్దు ఇక్కడ డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు. ఏం చూడమంటున్నాడు? కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ చూడండి, కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో అది ఆ కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి ఎంత రా మెటీరియల్ని, మన ఎగ్జాంపుల్లో రా మెటీరియల్ కదా లిమిటింగ్ ఫ్యాక్టర్, ఎంత రా మెటీరియల్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఆ రేషియో కనుక్కోండి సార్. అంటే ఎలా కనుక్కుంటారు సార్? ఫస్ట్ క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. సో కాంట్రిబ్యూషన్ ఫర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై లిమిటింగ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయండి, దాన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్స్తో డివైడెడ్ బై చేయండి. సో అప్పుడు మీకు ఇన్ కేస్ ఆఫ్ రా మెటీరియల్తో, ఇన్ కేస్ ఆఫ్ లేబర్తో, ఇన్ కేస్ ఆఫ్ మిషన్ అవర్స్తో
దాన్ని డివైడెడ్ బై చేయండి. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై రా మెటీరియల్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై లేబర్ అవర్స్ పర్ యూనిట్. ఒకవేళ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంటే ఆ టోటల్ అయితే టోటల్. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై రా మెటీరియల్ రిక్వైర్డ్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై లేబర్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై మిషన్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. ఈ కాంట్రిబ్యూషన్ మనం తీసుకుంటాం, సో దాన్ని డివైడెడ్ బై చేస్తాం. టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై రా మెటీరియల్ రిక్వైర్డ్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై రా మెటీరియల్ రిక్వైర్డ్ పర్ యూనిట్, మిషన్ లేబర్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. ఏ కేసు అయితే ఆ కేసు, అంటే ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏది అనేది క్వశ్చన్లో ఇస్తాడు క్లియర్గా, రా మెటీరియల్లా, లేబర్ అవర్సా, మిషన్ అవర్సా అని. దాన్ని బట్టి డివైడ్. ఇది బేసిక్ థింగ్ అమ్మా. ఇది తెలియకుండా చాలా మంది ఏం చేస్తారంటే కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఏది హైయెస్ట్ ఉంటే దానికి అలోకేట్ చేస్తూ ఉంటారు. కాంట్రిబ్యూషన్ కాదు ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్, కాంట్రిబ్యూషన్ ఫర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. మీరు ఫస్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్ పర్ యూనిట్ కనుక్కోవాలి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై లిమిటింగ్ ఫ్యాక్టర్ వేయాలి. సో అప్పుడు మీరు ఏది ఆ కాంట్రిబ్యూషన్ ఫర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ హైయెస్ట్ వస్తుందో సో దానికి అలోకేట్ చేయాలి అంటున్నాడు. ఓకేనా. So this is one of the example. Actually sale price is 100, 80, 60, variable cost 30, 14, 36. So 5 kg, 2.5 kg, 4 kg, units produced 50 units, 30 units, 40 units. Contribution per unit find out చేయాలి ఫస్ట్. తర్వాత కాంట్రిబ్యూషన్ పర్ మెటీరియల్, కాంట్రిబ్యూషన్ పర్ రా మెటీరియల్ కేజీ. సరే యూనిట్కి ఎంత కేజీ ఇచ్చాడు కదా దాన్ని బట్టి డివైడెడ్ బై చేయాలి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంతమ్మా ఇక్కడ 70. సో అంతే కదా. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత ఇక్కడ 70. ఇక్కడ ఎంత సార్ 80 మైనస్ 14 ఎంత, 80 మైనస్ 14 66. ఇక్కడ 60 మైనస్ 36 ఎంతమ్మా 24. సో ఇట్ షుడ్ బి డివైడెడ్ బై 5 kgs అండ్ 2.5 kgs 4 kgs ఎంత, 5 kgs తో డివైడ్ చేస్తే ఎంత, 70 డివైడెడ్ బై 5 14. సో ఇది ఎంతమ్మా 66 డివైడెడ్ బై 2.5 26.4, 24 divided by 4 6. Highest rank ఎంత, దీనికి rank 1, this is rank 2, this is rank 3. So based on ranking Mr. A number of units produced, highest rank ఏది వస్తే దానికి ఎక్కువ allocate చేస్తాను. సో highest rank దేనికి వచ్చింది సార్, ఇక్కడ చూడండి 500 kgs ఉంది అంట. 500 kgs రా మెటీరియల్ ఇస్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్. సో 500 kgs ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 100. 500 kgs ఉంది కాబట్టి 500 kgs ఉంటే రా మెటీరియల్ బి ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను, ఒక్కొక్క యూనిట్కి 2.5 kgs పడుతుంది కాబట్టి 500 kgs అవైలబుల్గా ఉంది కాబట్టి ఎన్ని ఫినిష్డ్ గూడ్స్ వస్తాయి ఒక్కొక్క యూనిట్కి. సరే ఏం లేదు సింపుల్. సో 500 డివైడెడ్ బై 2.5 ఎంతమ్మా, 500 డివైడెడ్ బై 2.5 ఎంత, 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలను. సార్ 500 kgs ఇక్కడే వాడేస్తాను, ఒక్కొక్క 2.5 kgsకి ఒక్కొక్క యూనిట్స్ వస్తుంది, 200 యూనిట్స్ ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తాను, అయిపోతుంది. ఎందుకంటే ఏమైనా కండిషన్స్ చెప్పాడా, మినిమం ఏ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, మినిమం సి ఎంత ప్రొడ్యూస్ చేయాలని కండిషన్స్ ఏమైనా చెప్పాడా ఇక్కడ, అమ్మా చెప్పలేదు. దేని హైయెస్ట్ ర్యాంక్ ఉంటే దేనికి హైయెస్ట్ ర్యాంక్ ఉంటే హైయెస్ట్ ర్యాంక్ ప్రకారం ఇది ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాను. 200 యూనిట్స్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్, సేల్స్ ఎంత 200 ఇంటూ సేల్ ప్రైస్ 80, ప్లస్ వేరియబుల్ కాస్ట్ 200 ఇంటూ 14 ప్లస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 1000 ఇచ్చాడు. దెన్ వీ గెట్ ది ఆపరేటింగ్ ప్రాఫిట్. దిస్ షుడ్ బి ద హైయెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్న. ఓకేనా. కానీ ఈ క్వశ్చన్లో అప్పుడప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, క్వశ్చన్లో అప్పుడప్పుడు ఏం చేస్తాడు సార్. సో మినిమం ఎన్ని యూనిట్స్, మినిమం ఏదైతే డిమాండ్ ఉందో సార్ ఇక్కడ మీరు బి అనే ప్రోడక్ట్ 120 యూనిట్సే డిమాండ్ ఉంది కానీ 200 ప్రొడ్యూస్ చేస్తారా, 120తో స్టాప్ చేస్తారా, డిమాండ్ ఎంత ఉంది అంటే ప్రొడ్యూస్ చేస్తారు. ఎంత ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ 120 ప్రొడ్యూస్ చేస్తారు. మన ర్యాంకింగ్ ఆల్రెడీ తెలుసు కదా, 1 ఎంత ర్యాంకింగ్ 1 2 1 3 2 1 3. సో తెలుసు కదా 120 ఇంటూ 2.5 kg ఎంతమ్మా, 120 ఇంటూ 2.5 kg 300 ప్రొడ్యూస్ చేస్తాను. మరి లాస్ట్ కేసులో మీరు 500 200 నిమిషం అమ్మా 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే 300 kgs వాడతాను. ఈ కేసులో ఓన్లీ 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం ఏంటి, 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, లేదు డిమాండ్ లేదు, వేస్ట్ అయిపోతుంది. 300 kgs పోగా మనకి ఇంకా రా మెటీరియల్ ఎంత పెండింగ్ ఉంటుంది, 200 ఉంటుంది. నెక్స్ట్ దేనికి యూజ్ చేస్తాను, సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఏకి కదా, ఏకి ఒక్కొక్క యూనిట్ కి 5 kgs అంట. 5 kgs అంటే చెప్పండి అన్న, 5 kgs అంటే 200. సో 5 kgs 200 kgs పెండింగ్ ఉంది, ఒక్కొక్క 5 kgs డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది అన్న 40. కానీ 40 ప్రొడ్యూస్ చేయగలమా, 32 ప్రొడ్యూస్ చేయాలా, 32 40, బట్ 40 ప్రొడ్యూస్ చేయలేము, ఓన్లీ 32. 32 ఇంటూ 5 ఎంతమ్మా, 32 ఇంటూ 5 అంటే 160 kgs వాడేసాను. ఇంకా ఎంత బ్యాలెన్స్ పెండింగ్ ఉంది,
40 కేజెస్ బ్యాలెన్స్ పెరిగింది. 40 కేజెస్కి సంబంధించి 4 కేజెస్ అవుతుంది కాబట్టి 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను, సి యూనిట్స్. సో ఇలా మనం ఏమైనా కండిషన్స్ చెప్పినప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ర్యాంకింగ్ని, సార్ ర్యాంకింగ్ ఇవ్వడానికి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్, ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని యాజ్ పర్ ది కండిషన్స్ మనం అలొకేట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఏం కండిషన్ ఇచ్చారు చూడండి, మినిమం ఎంత ప్రొడ్యూస్ చేయాలంట, మినిమం. సో ఇప్పుడు ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలి, డిమాండ్ సాటిస్ఫై చేయాలి, మినిమం కూడా సాటిస్ఫై చేయాలి. ఇది కూడా మనం సాల్వ్ చేసాం. సో మినిమం ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ఏంటి, ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేసాం. సో దీనికి ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యాం, మీకు తెలుసో లేదో, ఆ రోజు మనం వైట్ స్క్రీన్ తీసుకుని మనం ఫాలో అయ్యాం. ఏంటి, ఫస్ట్ మినిమం ప్రొడ్యూస్ చేసుకొని తర్వాత ఎంతెంత ప్రొడ్యూస్ చేయాలో చూసుకొని తర్వాత అలోకేట్ చేసుకుంటూ వెళ్ళాం చిన్నగా. సో వైట్ స్క్రీన్లో చేసాం అదంతా. సో ఇదంతా ఇంకా అడ్వాన్స్డ్, ఇంతకు మించి వెళ్ళడం, దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ థింగ్. ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత సో మళ్ళీ ఏం చేసాం మనం, డైరెక్ట్ రా మెటీరియల్ పర్ కేజీ ఇచ్చాడు 24, ఇవన్నీ ఇచ్చేసి డైరెక్ట్ రా మెటీరియల్ పర్ కేజీ యూనిట్ అండ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ రా మెటీరియల్ కేజీ. దాంట్లో ఇక్కడ ఏమొస్తుందంటే డైరెక్ట్ రా మెటీరియల్ కాస్ట్ పర్ కేజీ. సో ఒక్కొక్క కేజీకి ఎంత కాస్ట్ ఇచ్చాడు, డైరెక్ట్ మెటీరియల్ పర్ యూనిట్ ఎంత ఇవ్వలేదు క్వశ్చన్లో, డైరెక్ట్ మెటీరియల్ పర్ యూనిట్ క్వశ్చన్లో ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడప్పుడు లిమిటింగ్ ఫ్యాక్టర్ పర్ యూనిట్ ఇవ్వడు క్వశ్చన్లో, అప్పుడప్పుడు లిమిటింగ్ ఫ్యాక్టర్ పర్ యూనిట్ క్వశ్చన్లో ఇవ్వడు, అప్పుడు మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏమేమి ఇచ్చాడు, లిమిటింగ్ ఫ్యాక్టర్ పర్ యూనిట్ ఇవ్వకుండా కాస్ట్ పర్ కేజీ ఇచ్చాడు, టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు, కాస్ట్ పర్ కేజీ ఇచ్చాడు, టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఎలా వస్తుంది సార్ అంటే, సో వెరీ సింపుల్ థింగ్ నాన్న. సో అది డివైడెడ్ బై చేస్తే సరిపోతుంది, ఓకేనా. అంటే మొత్తం పర్ కేజీ కాస్ట్ ఎంతో ఇచ్చేసాడు, మొత్తం ఎంత యూస్ చేసామో ఇచ్చాడు. ఇక్కడ అన్ని రెండు ఒకటే కాబట్టి జనరల్గా 111 వస్తుందమ్మా, ఇక్కడ అమౌంట్ చేంజ్ అయితే వేరే వస్తుంది. ఇలా పర్ యూనిట్ కాస్ట్ ఎంతో ఇచ్చాడు, సో టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఫార్ములా, టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రా మెటీరియల్ కేజెస్. సో టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రా మెటీరియల్ కేజెస్. సో ఇలా డైరెక్ట్ మెటీరియల్ పర్ యూనిట్ వస్తుంది, పర్ యూనిట్ ఇవన్నీ ఫిల్ అవుతుంది. సో ఇవి కాంట్రిబ్యూషన్ పర్ కేజీ వస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ కేజీ ఆఫ్ రా మెటీరియల్ వస్తుంది, ర్యాంకింగ్. సో ఇలా మనం అన్ని చేస్తాం. ఇక్కడ క్వశ్చన్లో స్పెషల్గా మనం చేసింది ఏం లేదు నాన్న, డైరెక్ట్ మెటీరియల్ పర్ యూనిట్ అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ పర్ యూనిట్ ఇవ్వలేదు, అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా సార్, ఇలా ఎవరు చెప్తారు మనకి ఇవన్నీ, కామన్ సెన్స్ చెప్తుంది. ఏంటి కామన్ సెన్స్, టోటల్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు, సో డైరెక్ట్ మెటీరియల్ ఎంత యూస్ చేసారో ఇచ్చాడు, సో పర్ కేజీ కాస్ట్ ఇచ్చాడు, టోటల్ యూజ్ ఇచ్చాడు, టోటల్ డివైడెడ్ బై పర్ కేజీ కాస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ కేజెస్ వచ్చేస్తుంది కదా, నెంబర్ ఆఫ్ కేజెస్ పర్ యూనిట్. సో ఇది కామన్ సెన్స్. సో అది ఎలా సాల్వ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ మోర్ దాన్ వన్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఉంటే సో అప్పుడు ఏం చేయాలి సార్, లీనియర్ ప్రోగ్రామింగ్ ఆ తర్వాత వస్తుంది, లీనియర్ ప్రోగ్రామింగ్ ఈక్వేషన్ ఫామ్ అయ్యి అది సాల్వ్ చేస్తాను. సో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ మార్జినల్ అనాలిసిస్. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ మార్జినల్ అనాలిసిస్ ఏంటి సార్ అంటే, సార్ ఇన్ కేసు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఇఫ్ ద ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ దెన్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజెస్. ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఇర్రెలవెంట్ కాస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్, ఇన్కమ్ ట్యాక్స్ని తీసుకొని డెసిషన్ మేకింగ్లో. కానీ but in tax savings on some of costs are irrelevant. Tax saving మాత్రం తీసుకుంటాను, దానివల్ల ఏమేమి ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి సార్, ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఈజ్ కమిటెడ్ కాస్ట్ విచ్ ఈజ్ ఇర్రెలవెంట్. డిప్రిషియేషన్ అనేది కమిటెడ్ కాస్ట్ నానా విచ్ ఈజ్ ఇర్రెలవెంట్, ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పుడు అయిపోయాను, ఒక 10 lakhs 20 lakhs ఎప్పుడో మిషన్ కొనేసాను, ఇప్పుడు డిప్రిషియేషన్ అని రైట్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ డిప్రిషియేషన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం రైట్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాం, ఇది కమిటెడ్ కాస్ట్. కానీ డిప్రిషియేషన్ తీసుకోను, కానీ డిప్రిషియేషన్ వల్ల ట్యాక్స్ సేవింగ్ అవుతుంది కదా, అది దానివల్ల ఇప్పుడు నాకు ట్యాక్స్ తగ్గుతుంది కదా, అది పర్టికులర్ డెసిషన్కి ఎఫెక్ట్ చేస్తుంది కదా క్యాష్ ఫ్లోస్ని. ఎస్ సార్. సో బట్ డ్యూ టు డిప్రిషియేషన్ ట్యాక్స్ సేవింగ్ విల్ బి దేర్. సో ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది, కన్సిడర్ ద ట్యాక్స్ సేవింగ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. ట్యాక్స్ సేవింగ్ రిలవెంట్ కాస్ట్ కింద కన్సిడర్ చేయండి అంటున్నారు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ట్యాక్స్ సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ ఇర్రెలవెంట్ కాస్ట్, ట్యాక్స్ ఈజ్ ఇర్రెలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఇవన్నీ ఉంటాయమ్మా. ట్యాక్స్ అనేది నేను ఇర్రెలవెంట్ కింద కన్సిడర్ చేస్తాను, ట్యాక్స్ పేడ్. బట్ కొన్ని కాస్ట్లు అనేవి అది రిలవెంట్ కాస్ట్ అవ్వచ్చు, ఇర్రెలవెంట్ కాస్ట్ అవ్వచ్చు, బట్ దానివల్ల ట్యాక్స్ సేవింగ్ అని ఉంటే ట్యాక్స్ సేవింగ్ మాత్రం కన్సిడర్ చేయండి. సో ట్యాక్స్ సేవింగ్ ఎందుకు కన్సిడర్ చేయండి సార్ అంటే, సార్ డిప్రిషియేషన్ వల్ల మనకి ఏ బెనిఫిట్ అన్నా ఉంటుందా అంటే, ట్యాక్స్ సేవింగ్ ఉంటే ఆ బెనిఫిట్ అనేది కన్సిడర్ చేయండి, ఓకేనా. సో ఇది మనకి క్లియర్గా చెప్తున్నాడు. సో ఎకనామిక్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. సార్ ఎకనామిక్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్ 2 types ఉంటుంది, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి నాన్న, డైరెక్ట్ మెటీరియల్ ఇవన్నీ. ఇంప్లిసిట్ అంటే ఆపర్చునిటీ కాస్ట్ ఇవన్నీ నాన్న. సో అంటే ఎక్స్ప్లిసిట్ అంటే వీ కెన్ రిలేట్. సో ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి నాన్న, అది మనం క్యాలిక్యులేట్ చేస్తుంది, ఒకవేళ ఆల్టర్నేటివ్ తీసుకోకపోతే నేను ఎంత లూజ్ అవుతున్నాను, అది నిజంగా లూజ్ అయ్యా ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అంతా.
సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎక్స్ప్లిసిట్ కాస్ట్, లేబర్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్ ఇవన్నీ, సో రెంట్, లాస్ట్ ఆన్ స్పేస్ ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్, ఇవన్నీ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఇంప్లిసిట్ కాస్ట్. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటన్నా, విచ్ వాజ్ నాట్ యాక్చువల్ అకౌంట్స్ లో చూపించాం, అది ఎక్స్ప్లిసిట్ కాస్ట్ లో అకౌంట్ లో చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ సార్ ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు ఏం అవుతుందంటే కాస్టింగ్, ఎకనామిక్ కాస్ట్ ఉంటుంది, కన్సిడర్ బోత్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కన్సిడర్ చేస్తారు ఎకనామిక్ కాస్ట్ లో. డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. సో ఆల్దో ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద అకౌంట్స్, దే ఆర్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ అది కన్సిడర్ చేస్తారు డెఫినెట్లీ. ఇంప్లిసిట్ కాస్ట్ ని కూడా అకౌంట్స్ లో ఓన్లీ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ని కన్సిడర్ చేస్తారు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి మార్జినల్ కాస్ట్ లో కన్సిడర్ ఓన్లీ రిలవెంట్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి సార్, కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ యూనిట్ ప్రొడ్యూస్డ్. సార్ ఇంకొక ఎడిషనల్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు అడిషనల్ గా ఎంత కాస్ట్ అవుతుందో దాన్నే ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆర్ మార్జినల్ కాస్ట్ అంటారు. మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి సార్ అంటే రెవెన్యూ డిరైవ్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ వన్ అడిషనల్ యూనిట్, దాన్నే మార్జినల్ రెవెన్యూ అంటారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్. ఎకనామిక్ కాస్ట్ కి అకౌంటింగ్ కాస్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఆపర్చునిటీ కాస్ట్ లాంటివన్నీ. అకౌంట్స్ లో ఆపర్చునిటీ కాస్ట్ తీసుకోండి మనం. సార్ మార్జినల్ కాస్ట్ ఉంది కదా, సరే సార్ మార్జినల్ కాస్ట్ ఉంది. ఆ పర్టికులర్ మార్జినల్ కాస్ట్ కన్సిడర్ ఓన్లీ రిలవెంట్ కాస్ట్. సో రిలవెంట్ కాస్ట్ నే కన్సిడర్ చేస్తుంది, ఇంక్రిమెంటల్ కాస్ట్ నే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, ఒక అడిషనల్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇంక్రిమెంటల్ గా ఎంత అవుతుందో అదే మార్జినల్ కాస్ట్ అంటే. అది ఎగ్జాంపుల్ మార్జినల్ కాస్ట్ అమ్మ. మార్జినల్ కాస్ట్ ఎంత అమ్మా, 0 యూనిట్స్ దగ్గర 70 అనుకోండి, 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 120 అనుకోండి, ఎంత అవుతుంది సార్ అడిషనల్ గా? 120 మైనస్ 70 ఎంత? 40. 120, 160 మైనస్ 120 ఎంత? మళ్ళీ ఇంకొక అడిషనల్ కాస్ట్. ఇప్పుడు 40, ఇక్కడ 30. 230 మైనస్ 190, 40. 295 మైనస్ 30, 230, 75. 365, 65, ఓకే. 365 minus 295, 70, 445 minus 365. 80. సో దిస్ ఈస్ ద మార్జినల్ కాస్ట్. అంటే ఒక్కొక్క అడిషనల్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎంత అడిషనల్ కాస్ట్ అవుతుంది, దట్ ఈస్ ద మార్జినల్ కాస్ట్. ఫైండ్ ద మార్జినల్ కాస్ట్ ఎట్ ఫోర్త్ యూనిట్ దగ్గర మార్జినల్ కాస్ట్ ఎంత అంటున్నాడు. సో ఇలాంటివన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, యావరేజ్ కాస్ట్, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్షన్ వాల్యూమ్. సో ఆబ్వియస్లీ మనకి యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్షన్ వాల్యూమ్ వస్తుంది. సో టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్షన్ వాల్యూమ్ తో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. మరి యావరేజ్ టోటల్ కాస్ట్ అంటే ఏంటి సార్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్షన్ వాల్యూమ్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ప్రొడక్షన్ వాల్యూమ్, యావరేజ్ టోటల్ కాస్ట్ అంటే యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. దిస్ ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా 2-3 MCQs అడుగుతున్నారు. సో ఇది ఇంకా ఏమన్నా అడిషనల్ గా ఉందా సిలబస్, ఇది ఒకటేనా సిలబస్ మార్జినల్, ఇది ఒకటే కదా? హలో, Yes, sir. ఓకే. అంతే సార్. Recording stopped.